హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో టూ వీలర్ ఇన్సూరెన్స్ అంటే మన బైక్ ఇన్సూరెన్స్ లేకపోయినా, ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ మన కార్ ఇన్సూరెన్స్ లేకపోయినా కొత్తగా వచ్చే రూల్స్ ప్రకారం చాలా డిఫికల్ట్ ఫ్రెండ్స్. సో మనకి 2000 నుంచి 4000 రూపాయల దాకా ఫైన్ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ టైం వచ్చేసరికి 2000 రూపీస్ దాకా పెనాల్టీ, సెకండ్ టైం దొరికితే 4000 పెనాల్టీ విత్ 3 months జైల్. ఇలా కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఇంకా చాలా చాలా కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి అవి చూద్దాం. కొత్తగా వస్తున్న రూల్స్ ఏంటి, సో మన బైక్కైనా మన కార్కైనా ఇన్సూరెన్స్ లేకపోతే. ఇక్కడ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. ద మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఇన్ ఇండియా. సో ఇక్కడ చూస్తే పెనాల్టీ ఆఫ్ డ్రైవింగ్ వితౌట్ ఇన్సూరెన్స్, ఫస్ట్ అఫెన్సివ్ అంటే ఫస్ట్ టైం మనకి వితౌట్ ఇన్సూరెన్స్ దొరికితే 2000 రూపీస్ దాకా ఫైన్ ఇస్తున్నారు. సెకండ్ టైం వితౌట్ ఇన్సూరెన్స్, మన సేమ్ వెహికల్ ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం చేస్తే నియర్లీ 4000 రూపీస్ దాకా ఫైన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ అమౌంట్ కట్టే బదులు ఇక్కడ ఈ ఫైన్ ఒకవేళ దొరికితే అమౌంట్ కట్టే బదులు ఈ అమౌంట్ తోటి మనకి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అరౌండ్ 4000తో థర్డ్ పార్టీ ఆర్ మనకి థర్డ్ పార్టీలో ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు టూ వీలర్స్ తీసుకున్నా ఆర్ ఫోర్ వీలర్స్ తీసుకున్నా. సో ఇక్కడ ఇంకా కూడా ఏముంది, బోత్ అఫెన్సివ్ మే ఆల్సో ఇంక్లూడ్, మనకి జైలు శిక్ష కూడా ఉంటుంది, 3 months అని కూడా చెప్తుంది. వెహికల్ మే బీ సీజ్డ్, వెహికల్ కూడా ఒక్కొక్కసారి సీజ్ చేసే అవకాశం ఉందని కూడా చూపెడుతున్నారు. సో కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ లేకపోతే మీకు టూ వీలర్స్ ఇన్సూరెన్స్ లేకపోయినా ఆర్ ఫోర్ వీలర్స్. సో మనకి మెయిన్ ఈ ఫైన్ అనేది చాలా హెవీగా ఉండబోతుంది. 2000 ప్రజెంట్లీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ లేకపోతే 2000 రూపీస్ దాకా ఫైన్ వేసే అవకాశం ఉంది. సెకండ్ టైం దొరికితే, ఫస్ట్ టైం దొరికినప్పుడు 2000 రూపీస్, సెకండ్ టైం దొరికితే 4000 రూపీస్. అంటే చూడండి, మీకు ఏ అమౌంట్ తోటి మీకు 1 year ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, రీసెంట్లీ న్యూస్ ఒకటి ఏమొచ్చిందంటే, మనకి నో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ యూ మే నాట్ గెట్ బై ఫ్యూయల్ ఫాస్ట్ ట్యాగ్. సో ఈ రూల్ తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇండియన్స్ విల్ హ్యావ్ టు షో ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ దేర్ వెహికల్ టు బై ఫ్యూయల్ ఫాస్ట్ ట్యాగ్ and get license and pollution certificates at the government plans to make the criteria mandatory, improve third party insurance coverage of vehicles. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, కొత్తగా రూల్స్ ఇంకేం రాబోతున్నాయంటే, మనకి డీజిల్ ఆల్ పెట్రోల్ కొట్టించుకోవాలన్నా ఖచ్చితంగా మనకి వెహికల్ ఇన్సూరెన్స్ చూపెట్టాలని అదొకటి తీసుకురాబోతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ కూడా, అంటే మన వెహికల్స్ ఫాస్ట్ ట్యాగ్, మీరు హైవేస్లలో ఆర్ మీరు వెళ్తుంటారు కదా, మనకి ఫాస్ట్ ట్యాగ్ పే చేస్తాం కదా. సో ఖచ్చితంగా మీరు ఫాస్ట్ ట్యాగ్ రెన్యువల్ చేయించుకోవాలన్నా, ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలన్నా మస్ట్ మీరు రిజిస్టర్, మనకి ఇన్సూరెన్స్ కాపీ అనేది మస్ట్ అనే బండికి వెహికల్ ఉండాలని చూపెడుతుంది. లైసెన్స్ అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్స్ కూడా కావాలన్నా కూడా మనకి జనరల్గా మన రిజిస్ట్రేషన్, మన వెహికల్ వేరే వాళ్ళకి అమ్మాలన్నా ఖచ్చితంగా మనకి ఇన్సూరెన్స్ ఉండాలన్నట్టు తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ ప్లాన్స్ టు మేక్ దిస్ క్రైటీరియా మాండేటరీ, ఇంప్రూవ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో ఇది వచ్చేసరికి మెయిన్లీ ఏంటంటే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏంటంటే, జనరల్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్లీ యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు థర్డ్ పార్టీ అవతల పర్సన్ వాళ్ళకి డెత్ ఆర్ ఇంకేదైనా జరిగినప్పుడు వాళ్ళకి పే చేసే కంపన్సేషన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. అంటే వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఉండొచ్చు, ఆ యాక్సిడెంట్ టైంలో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అయినా. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళకి మనకి అంటే ఆపోజిట్ పర్సన్స్కి ఇన్సూరెన్స్ పే చేస్తుంది అనమాట. సో వాళ్ళకి సో ఆ థర్డ్ పార్టీ జనరల్ ఇన్సూరెన్స్ అయితే కామన్ ఫుల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి తక్కువ అమౌంట్ తోటి, సో చాలామంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. సో ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి డిఫరెన్స్ ఏముంటుందంటే, చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. ఫుల్ ఇన్సూరెన్స్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి మనకి మన వెహికల్లో ఉన్న డ్రైవర్ ప్లస్ మిగతా మెంబర్స్కి వచ్చే ఇన్సూరెన్స్ ఉంటుంది. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ఇక్కడ మన వెహికల్కి ఇన్సూరెన్స్ రాదు, బట్ మన వెహికల్ మన వెహికల్ ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే, వాళ్ళకి ఏమైనా డెత్ ఆర్ లైఫ్ ఇష్యూస్ వస్తే ఈ మన వెహికల్ వల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో ఇందులో కూడా మనకి థర్డ్ పార్టీలో వచ్చేసరికి వెహికల్కి ఇన్సూరెన్స్ కవర్ కాదు, బట్ ప్యాసింజర్స్కి, మన వెహికల్లో ఉండే ప్యాసింజర్స్కి, డ్రైవర్కైనా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో మనకు ఫుల్ ఇన్సూరెన్స్ జనరల్ వచ్చేసరికి
ఫుల్ వచ్చేసరికి మనకు వెహికల్ కూడా ఇన్సూరెన్స్, వెహికల్ డ్యామేజ్ అయినా, వెహికల్ ఇంకా ఓవర్ ఏమన్నా అయినా మనకి వెహికల్ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ఆ విధంగా క్లెయిమ్ అవుతుంది. థర్డ్ పార్టీకి వచ్చేసరికి మాత్రం జస్ట్ హ్యూమన్స్కి, ఆపోజిట్ వెహికల్ ఆర్ ఆపోజిట్ పర్సన్స్కి అండ్ ఆల్సో మన వెహికల్లో ఉన్న ప్యాసింజర్స్ ఆర్ డ్రైవర్స్కి అది. సో అది డిఫరెన్స్ అనమాట. సో చాలామంది ఏంటంటే లో కాస్ట్ అమౌంట్తో, తక్కువ అమౌంట్ తోటి అయిపోతుందని మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు. సో దానివల్ల ఏందంటే మీకు ఓకే ఇన్సూరెన్స్ ఉంటుంది, బట్ మీ వెహికల్‌కి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా అయినా మీరు క్లెయిమ్ చేసుకోలేరు. లాస్ ఆఫ్ వెహికల్ ఉంటుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఆ ఇన్సూరెన్స్‌లో మీరు వెహికల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట కొత్తగా వచ్చిన రూల్స్ చూశారు కదా వెహికల్ ఇన్సూరెన్స్‌లో. సో ఇవి ఇవి ఇప్పుడు ప్రెజెంట్‌లీ ఇవి రన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఇవి ఇవి ప్రెజెంట్‌లీ ఇవి రన్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి చూపెట్టాను కదా! నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఇన్సూరెన్స్ ఫ్యూయల్, ఫాస్టాగ్ కూడా ఇంకొన్ని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారనే న్యూస్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంజిల్ వన్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో దిగారు. ఎంజిల్ వన్ అనేది ఒక పెద్ద స్టాక్ బ్రోకర్ కంపెనీ. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన కంపెనీ. నియర్లీ అరౌండ్ 3000 రూపీస్ దాకా ట్రేడ్ అవుతున్న ఒక పెద్ద కంపెనీ అనమాట. సో వీళ్ళు సేమ్ పాలసీ బజార్ వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు వచ్చేసరికి మీకు బెస్ట్ పాలసీ ప్రొవైడ్ చేస్తారు. మీ వెహికల్, మీరు ఎగ్జాంపుల్ ఫోర్ వీలర్స్ అయితే సేవ్ అప్ టు 85% ఆన్ కార్ ఇన్సూరెన్స్. అంటే మీకు బెస్ట్ ఇన్సూరెన్స్. వీళ్ళు ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ తోటి టైఅప్ అయి ఉన్నారు. సో మీకు తగ్గట్టు మీకు బెస్ట్ ఇన్సూరెన్స్ ఏందో, మీ వెహికల్‌కి 4 వీలర్స్ అయినా 2 వీలర్స్‌కైనా బెస్ట్ ఇన్సూరెన్స్ ఏందనేది మీకు సెలెక్ట్ చేసి అది మీ బండికి, అంటే మనకి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అతి తక్కువ అమౌంట్‌లో ఉండేటట్టు చేస్తారనమాట. బెస్ట్ ఇన్సూరెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. మీరు కార్ అయినా తీసుకోండి ఆర్ 4 వీలర్ అయినా, ఆర్ ఇంకా అదర్ అంటే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా! మీరు దాంట్లో కూడా ఇన్సూరెన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఎవరికైనా ఈ మనకి ఎంజిల్ వన్ త్రూ అతి తక్కువ అమౌంట్‌లో మీకు ఇన్సూరెన్స్ పాలిసీస్ కావాలంటే ఆ వెహికల్ ఇన్సూరెన్స్‌లో బైక్ ఆర్ 2 వీలర్స్ ఆర్ ఇంకేదైనా అదర్ వెహికల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఇక్కడ లింక్ ఉంది. ఇక్కడ లింక్ వచ్చేసరికి మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, లో అమౌంట్ హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అని లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ ఉంటుందన్నమాట. మీ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ ఏంటి, మీ మొబైల్ నెంబర్, మీకు ఇన్సూరెన్స్ టైప్. సో ఇప్పుడు మీకు వెహికల్ ఇన్సూరెన్స్ కదా, మీకు 2 వీలర్ ఇన్సూరెన్సా ఆర్ 4 వీలర్ ఇన్సూరెన్సా, అంటే కార్ ఇన్సూరెన్స్ ఆర్ బైక్ ఇన్సూరెన్స్ అని ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. ఇవే కాకుండా వీళ్ళు ఓన్లీ ఇదొక మీకు వెహికల్ ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా, బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రిటర్న్స్తో. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఎవరికైనా, సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, సో మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, ఇన్సూరెన్స్ టైప్ వచ్చేసరికి ఏందనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీకు వెహికల్ ఇన్సూరెన్స్ కావాలంటే మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, వెహికల్ ఇన్సూరెన్స్ కార్ టైపా ఆర్ మీకు బైకా, వెహికల్ ఇన్సూరెన్స్ అని మెన్షన్ చేయండి సరిపోతుంది. ఆర్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సేమ్ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ మెన్షన్ చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ ఫామ్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వీళ్ళ ఎంజిల్ వన్ వాళ్ళకి వెళ్తాయి ఫ్రెండ్స్. వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఎంజిల్ వన్ త్రూ నుంచి మీకు కాల్స్ వస్తాయన్నమాట. ఒకసారి ఈ డీటెయిల్స్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మీకు బెస్ట్ పాలసీ ఏంటో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది మీరు డిసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మీకే కాల్ చేస్తారు. డైరెక్ట్ కాల్ చేసి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ఇన్సూరెన్స్ బెస్ట్, ఎలా ఉంది, ఏ పాలసీ, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే దాని మీద బెస్ట్ పాలసీ ప్రొవైడ్ చేస్తారు. ఆ బెస్ట్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో బెస్ట్ క్లైమింగ్ ఇచ్చే ప్రాసెస్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎంజిల్ వన్ వాళ్ళ త్రూ నుంచి తీసుకుంటే ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏదైనా, ఎగ్జాంపుల్ మీరు వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మీరు ఎంజిల్ వన్ వాళ్ళ త్రూ తీసుకుంటే ఆ పాలసీ ప్రాసెసింగ్, ఆ క్లెయిమింగ్ ప్రాసెసింగ్ అంతా వీళ్ళే చూసుకుంటారు. సో మీరు ఎంజిల్ వన్ వాళ్ళ త్రూ తీసుకున్నారు కాబట్టి, సో వాళ్ళే మీ క్లెయిమింగ్ ప్రాసెస్ అంతా, వాళ్ళే ఎవ్రీథింగ్ మనకి టాప్ టు బాటమ్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీకు క్లెయిమ్ అయ్యే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా వాళ్ళే చూసుకుంటారు. ఆర్ మోటార్ ఇన్సూరెన్స్ అయినా ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా క్లెయిమింగ్ ప్రాసెస్ అంతా దగ్గరుండి వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. మీ క్లెయిమ్ 100% సక్సెస్ అయ్యేటట్టు వీళ్ళే చూసుకుంటారు, వీళ్ళ త్రూ తీసుకున్నందుకు. సో వీళ్ళ త్రూ తీసుకున్నందుకు కూడా ఎందుకంటే మనకి
కంపెనీస్ వాళ్ళు కూడా వీళ్ళతో ఆ విధంగా టైఅప్ చేసుకుంటారు అనమాట. ఏంజిల్ వన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్లయింట్స్కి 100% క్లైమ్ రేట్ ఇవ్వడానికి వీళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట. ఖచ్చితంగా వీళ్ళ త్రూ చేస్తున్న క్లయింట్కి 100% ఇస్తున్నారు కూడా. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఉండొచ్చు, మోటార్ ఇన్సూరెన్స్ అయినా ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా మీరు ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడేది. ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు మీ నేమ్ ఇది మెన్షన్ చేయండి. మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వాళ్ళే చెప్తారు. మీకు రిక్వైర్మెంట్ ఎటువంటి రిక్వైర్మెంటు, మీ వెహికల్ బట్టి వాళ్ళకి, మీ వెహికల్ మోడల్ బట్టి, మీ వెహికల్కి 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీ టైప్ ఆఫ్ కార్ బట్టి వాళ్ళు ఎటువంటి ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్, మోటార్ ఇన్సూరెన్స్ అయితే ఒక విధంగా, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఒక విధంగా, మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్, మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో తప్పకుండా కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.